తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల వద్ద పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసులపై కాల్పులకు మావోయిస్టులు తెగబడ్డారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 3 సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు కర్రెగుట్టల వద్ద పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, కర్రెగుట్టల్లో గత 2 రోజులుగా తీవ్రమైనటువంటి కాల్పుల మోత మోగుతుంది. నిన్న మొన్న ఇవాళ కూడా కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది. పలు చోట్ల బాంబ్ బ్లాస్ట్ అయినటువంటి శబ్దాలు వస్తున్నాయంటూ స్థానిక గ్రామాల ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ భీకరమైనటువంటి పోరు జరుగుతుంది. గత 17 రోజులుగా మావోయిస్టుల వేట కొనసాగిస్తున్నటువంటి భద్రతా బలగాలు మొన్న సాయంత్రం మొదలైనటువంటి ఎన్కౌంటర్ లో నిన్న ఉదయం 7 గంటల నుంచి తీవ్రమైనటువంటి కాల్పుల మోత మోగింది. ఇరువైపుల నుంచి కాల్పులు జరగగా దాదాపు 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. దానికి కంటిన్యూషన్ గా ఇవాళ తెలంగాణ సరిహద్దు గ్రామాలైనటువంటి తడపాల అటవీ ప్రాంతంలో బీజాపూర్ జిల్లాకి చెందినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఇది తెలంగాణ సరిహద్దులో ఉంటుంది. మన వైపు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూంబింగ్ కు వెళ్ళినటువంటి బలగాలు తిరిగి వస్తున్న సందర్భంలో ఐఈడీ బ్లాస్ట్ జరగడంతో దాదాపు 3 పోలీస్ జవాన్లు మృతి చెందినట్టుగా మనకు సమాచారం ఉంది. పలువురు జవాన్లు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక 2-3 పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టుగా భద్రతా బలగాలకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. వీరు ఎవరు అనే దాని మీద ఒక స్పష్టత కొరవరింది. పోలీస్ అధికారుల నుంచి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు. కానీ పక్కా సమాచారం ఏంటంటే తెలంగాణ గ్రౌండ్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు 2 రోజుల క్రితం మళ్ళీ తిరిగి ఆపరేషన్ లో పాల్గొనేందుకు వెంకటాపురం వాజేడు సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నాయి. ఆ గ్రౌండ్స్ బలగాలకు సంబంధించినటువంటి టీంలు నిన్న మొన్న కోంబింగ్ చేసి తిరిగి వస్తున్న సందర్భంలో ఈ ఐఈడీ బ్లాస్ట్ జరిగినట్టుగా చెప్తున్నారు. బ్లాస్ట్ తర్వాత మావోయిస్టులు కాల్పులు జరిపారని కూడా పోలీసు బలగాలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎక్కడ కూడా ధృవీకరించలేదు ఇప్పటి వరకు. కానీ పక్కా సమాచారం ఏంటంటే 3 పోలీస్ జవాన్లు మృతి చెందారు. ఆ 3 కూడా గ్రౌండ్ కు సంబంధించినటువంటి జవాన్లు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. వాస్తవంగా మొదట ఈ బచావ్ కర్రెగుట్టల పేరుతో జరుగుతున్న ఆపరేషన్ లో పాల్గొనేందుకు మొదటి 2 రోజుల పాటు తెలంగాణ గ్రౌండ్ సంబంధించినటువంటి టీంలు ములుగు ప్రాంతానికి చేరుకొని అక్కడ వేచి చూసినప్పటికీ సిఆర్పిఎఫ్ కి అట్లాగే బస్తర్ ఐజీ నుంచి నేతృత్వంలో వచ్చినటువంటి బలగాలకు మధ్య సమన్వయం లోపం ఉండటంతో తెలంగాణ బలగాలు వెనక్కి వచ్చేశాయి. ఎక్కడ కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొనలేదు. కేవలం తెలంగాణ వైపు మావోయిస్టులు రాకుండా సరిహద్దును మాత్రమే కాపుగాచారు తప్ప లోపల కోంబింగ్ గానీ ఎన్కౌంటర్ కార్యక్రమాల్లో కానీ పాల్గొనలేదు. కానీ 2 రోజులు 3 రోజుల క్రితం మట్టుకు మళ్ళీ ఆ కర్రెగుట్టల మీద జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి సర్చింగ్ కోంబింగ్ ఆపరేషన్ కారణంగా భద్రతా బలగాలను కన్నుగప్పి తప్పించుకున్నటువంటి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించారంటూ కూడా ఒక వార్త సెంట్రల్ ఇంటెలిజెన్స్ అట్లాగే స్టేట్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. ఆ సందర్భంగా మళ్ళీ ప్రత్యేకంగా 10 బలగాలను రంగంలోకి దింపారు. తెలంగాణ గ్రౌండ్ సంబంధించినటువంటి బలగాలు కోంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని కూడా పోలీసుకు సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. ఆ బలగాలకు సంబంధించిన వాళ్లే ఇవాళ ఈ ఐఈడీ బ్లాస్ట్ లో బాధితులుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా దీని మీద ఒక స్పష్టత రావాల్సింది. చనిపోయిన సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బలగాల లేకపోతే మన తెలంగాణ గ్రహం సంబంధించినటువంటి జవాన్ల అనేటువంటి విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. జరిగిన ఘటన మాత్రం వాస్తవం. తడపాల అటవీ ప్రాంతానికి సమీపంలోనే ఈ ఐఈడీ బ్లాస్ట్ జరిగింది. అందులో 3 జవాన్లు మృతి చెందారు. ఆ 3 జవాన్ల మృతదేహాలతో పాటు గాయపడినటువంటి వారిని కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది. సర్చ్ ఆపరేషన్ చేస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం కూడా ఆ ఏరియా ఐఈడీలతో నిక్షిప్తమైపోయినటువంటి ప్రాంతం. అటవీ ప్రాంతాన్ని పూర్తిగా మందు పాత్రలు చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది? అదొక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం తలపిస్తుంది. ఎందుకంటే 20-25 వేల మంది పోలీస్ బలగాలు ఉన్నాయి. దాదాపు 2,000 దాకా మావోయిస్టులు ఉన్నారు అని చెప్తా ఉన్నారు. గడిచిన వారం 15 రోజులుగా కోంబింగ్ నడుస్తా ఉంది, ఎయిర్ ఫైరింగ్ నడుస్తా ఉంది, డ్రోన్ బాంబింగ్ నడుస్తా ఉంది. మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడా బాంబులు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతా ఉంది. అక్కడ చాలా పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే ఉద్రిక్తతలు ఉన్నాయి. పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చేరుకున్నటువంటి భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. మావోయిస్టులను మట్టుబెట్టి తీర్చామంటూ ముందుకు సాగుతున్నాయి. ఇటు మావోయిస్టులు అటు భద్రతా బలగాలు ఎక్కడా కూడా
రాజీ పడినట్టుగా లేదు. ఒక మావోయిస్ట్ పార్టీ నుంచి మాత్రమే శాంతి చర్చల కబురు వచ్చింది తప్ప భద్రతా బలగాలకు ఎటువంటి సుముఖత రాలేదు. ఈ నేపథ్యంలోనే ఒక యుద్ధ కార్యక్షేత్రాన్ని తలపిస్తా ఉన్నాయి. రెండు వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది గ్రామస్తులు మాత్రమే ఈ కాల్పులకు సంబంధించినటువంటి అప్డేట్ చెప్తున్నారు. అటు పోలీసులు రహస్యం పాటిస్తున్నారు. మావోయిస్టుల నుంచి అయితే కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతింది. మావోయిస్టుల కొరియర్లకు కావచ్చు, మావోయిస్ట్ పార్టీ సానుభూతి పట్లకు కావచ్చు, కర్రెగుట్టలో ఏం జరుగుతుందనేటువంటి అంశాన్ని మావోయిస్ట్ పార్టీ నుంచి ధృవీకరించేందుకు కానీ కనీసం సమాచారం చేరవేసేందుకు కానీ ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా తెగిపోయిందంటూ కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు చెప్తా ఉన్నారు. మొత్తంగా యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఐఈడీ బ్లాస్టులు జరుగుతూ ఉన్నాయి. వందల ఐఈడీలను ఇప్పటికీ నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసిన వాటిని కొన్నిటిని పేల్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వందల ల్యాండ్ మైన్స్ అట్లాగే ఈ ఐఈడీలు మందు పాత్రలు పెట్టి ఉంచారు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక టెన్షన్ వాతావరణంలో కర్రెగుట్టలన్నీ ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టేటువంటి భద్రతా బలగాలు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ ప్రకటన కూడా జారీ చేసింది. పూర్తిగా ఐఈడీలు మందు పాత్రలు పెట్టి ఉంచాం, ఈ ప్రాంతాలకు ప్రజలెవరూ రావద్దు అంటూ దాదాపు 25 రోజుల క్రితమే ఒక లేఖ, అంటే ఒక పోయిన నెలలో ఒక లేఖ విడుదల చేశారు. దాని నేపథ్యంలోనే ఇవాళ జరుగుతున్నటువంటి ఐఈడీ బ్లాస్టులు కావచ్చు, బాంబు దాడులు కావచ్చు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.